హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. రేఖా చిత్రం అనే మలయాళం మూవీ నేను థియేటర్లో చూశాను. ఓటీటీలోకి వచ్చాక రివ్యూ ఇద్దామని ఆగాను. ఈ మూవీ ప్రజెంట్ ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది అండ్ సోనీ లివ్లో కూడా తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 2 hours 20 minutes. ఇంకా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పర్లేదు, క్లైమాక్స్ చాలా బాగుంది. కానీ ఒక్క క్లైమాక్స్ కోసం సినిమా అంతసేపు లాగడం అంత ఎంగేజింగ్గా లేదు. కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా జస్ట్ వన్ టైం వాచ్ అనిపించింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ ఒకసారి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఒకసారి లుక్ వేసేయండి. వాటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్కి 40 years బ్యాక్ 40 ఏళ్ల క్రితం జరిగిన క్రైమ్కి దాని రిలేటెడ్ ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? ఒక 40 ఏళ్ళ తర్వాత దొరుకుతుంది. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎవరు చంపుంటారు అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఆ స్టోరీకి రిలేటెడ్ అన్ని క్యారెక్టర్స్ మనకి మెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తారు. వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక అసలు ఆ బాడీ ఎవరిది అని ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సరేరా బాబు ఎవరు చేశారో చెప్పండి త్వరగా అన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. ఆ మూవీ అంత స్లో ఉండేసరికి మనకి ఆ క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ మీద మెయిన్గా ఎస్పెషలీ ఇంట్రెస్ట్ పోతుంది. అలా ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబు మూవీ అన్నట్టు ఉంటుంది. ఒక మంచి క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చారు. క్లైమాక్స్ తర్వాత మూవీ మీద కొంచెం పర్స్పెక్టివ్ మారింది. ఇంకా మెయిన్ హైలైట్ ఒక సినిమాలో ఉన్న స్టోరీకి లైక్ ఆ సినిమాలో ఉన్న మూవీలో జరుగుతున్న ఇన్సిడెంట్కి కనెక్ట్ చేయడం అండ్ ఆ ఏ టెక్నాలజీ యూజ్ చేసి మమ్మూటికి బాగా చూపించారు. సో ఒక నార్మల్ పోలీస్ ఆఫీసర్ స్క్రాచ్ నుండి ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అసలు ఎవరు చేశారని కనుక్కోవడం పేపర్ మీద చాలా బాగుంది. లైక్ స్టోరీ స్క్రిప్ట్ వైజ్ చాలా బాగుంది, కానీ స్క్రీన్ ప్లే వైజ్ కొంచెం దెబ్బపడిందనే చెప్పాలి. మనం మూవీ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉంటేనే బాగుంటుంది. కానీ ఆ లాస్ట్ దాకా ఆ ట్విస్ట్ కోసం 2 hours కూర్చోబెట్టి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంత సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సీన్స్కి తగ్గట్టు బాగా కొట్టారు అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. ఒకవేళ మీకు స్లో ఉన్నా పర్లేదు, ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అంటే లాస్ట్ దాకా ఊహించని ట్విస్ట్ చూడాలనుకుంటే మాత్రం మీరు ఈ మూవీ ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అయితే చూడొచ్చు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ చెక్అవుట్. లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.